రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏమన్నారు? పెండింగ్లో ఉన్న 2-3 డిఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు. పెండింగ్లో ఉన్న 2-3 ఇయ్యలేదు, కానీ కొత్తగా రావాల్సిన డిఏలు కూడా పేరుకపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్లో ఉండిపోయినాయి. ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు. చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఎక్కువ వేతనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. హయాంలో 72% పీఆర్సీని అందించడం జరిగింది. కరోనా కంటే ముందైతే ఎప్పటి డిఏ అప్పుడే అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల ముందేమో బడా బడా మాటలు, రజనీకాంత్ లాగా మాట్లాడిండు. ఓట్లు అయిపోయినాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు. ఇలా కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది, సంతోషం. మరి నువ్వెప్పుడు ఇస్తావు? ఇవాళ 5 డిఏలు. ఈ దేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 5 డిఏలు పెండింగ్లో లేవు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.